నేను ఉంటే ఇంకా బాగుండేది, కానీ నేను పోతున్నానని నుంచి నాతో మాట్లాడడం జాలి చేశారు పిల్లలు కూడా. నా ప్లేస్లోకి వచ్చిన ఎరుమలై అన్న. கண்டிப்பாக பார்க்கணும். இந்த ஏரியாவில் இருக்கும்போது கண்டிப்பாக ஸ்லோதாக போயிருக்கணும். సాపాడు బాగుందంట. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. నా ప్లేస్లోకి వచ్చిన న్యూ డ్రైవర్ని చూపిస్తా. అతను తమిళ అతనే. ఇంతకుముందు సౌదీలో 7 సంవత్సరాలు అయితే పనిచేశాడంట. అన్నకి సౌదీలో ఎక్స్పీరియన్స్ ఉంది. కువైట్ అయితే కొత్త అనమాట. మొత్తం రూల్స్ గురించి, ఫైన్ల గురించి అండ్ లొకేషన్ల గురించి ఎక్కడికి వదలకుండా ప్రతి ప్లేస్కి తీసుకోబో. అది ఏ టైం అయినా సరే, జమియా తీసుకోమో, రేషన్ తీసుకోమో, అన్నీ గుచ్చి 2-3 సార్లు చెప్పాడు. అదే సార్ తీసుకోబోతాను, అవన్నీ చూపిస్తానులే, మీకు ఏం భయపడకాకండి, నాకు కొంచెం తమిళ వస్తుంది మాట్లాడేది, నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా అని చెప్పేసి అన్న. ఇది నేను పడుకునే బెడ్. ఇది వచ్చేసి ముందు నాతో పాటు రాజు అని ఉన్నాడు కదా, ఆ అన్న పడుకునే బెడ్. ఇప్పుడు కొత్తగా వచ్చిన అతనికి వచ్చి ఇక్కడ కొత్త బెడ్ తీసుకొని వచ్చేసాను అనమాట. ప్రస్తుతానికి ఇక్కడ పడుకుంటున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ బెడ్ అయితే అన్న షేర్ చేసుకుంటాడు. నా ప్లేస్లోకి వచ్చిన ఎరుమలై అన్న. ఈ అన్నయ్య నా ప్లేస్లోకి వచ్చాడు. మొత్తం అన్నీ ఒక్కొక్కటి నేర్పించమని చెప్పాడు అనమాట. నేర్పిస్తున్నా. వంట కూడా అన్నీ చేసుకుని తినేటోడు అంట సౌదీలో ఉన్నప్పుడు. నేను నేర్పించేసామంటే అడ్జస్ట్ అయిపోతాడు. ఆ అన్నను ఫస్ట్ బండిలోకి ఎక్కించిన వెంటనే నేను చెప్పింది ఏంటంటే, కెమెరా ఉంది బండిలో. కెమెరా ఎనీ టైం 24 hours బండి ఆఫ్లోనే కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. సో నువ్వు భయపడాల్సిన అవసరం లే. జస్ట్ మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఏంటని చెప్పేసి కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. నేను వచ్చిన కొత్తలో 5 సంవత్సరాల ముందు బీగిచ్చారు. సో మనం మాట్లాడేది, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మాత్రం బండిలో కూర్చున్నప్పుడు తెలుస్తుంది. బండి ఆఫ్ చేస్తున్నా సరే భయపడుతున్నా. నీకేమన్నా కావాలన్నా వాళ్ళని అడిగేసి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళాలంటే. నేనైతే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నా, కానీ అన్నకు మాత్రం అలా చెప్పాను అనమాట. స్టార్టింగ్లోనే బ్యాడ్ ఒపీనియన్ రాకూడదు అన్నపైన అని చెప్పేసి. పోను అలవాటు పడ్డాడంటే ఆయన కూడా మళ్ళీ ఎక్కడైనా తిరగచ్చు, ఏం అడగరు. సో ఇక్కడ కానీ డ్యూటీలు, అక్కడ కానీ డ్యూటీలు, ఏదైనా డ్యూటీల పర్పస్ మీద పోయినప్పుడు మన పనులు కూడా చూసుకొని రావచ్చు అనమాట. నిన్న ఏదైనా కోయిట్ వాళ్ళు ఎక్కడన్నా ఆపి కొట్టడము, లేదంటే నీ దగ్గర ఉన్నట్టు ఏమైనా పీక్కోమోయడానికి ట్రై చేయడము, బండి ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కొంతమంది అద్దాలు పగలు కొడుతుంటారు. అలాంటి సిచ్యువేషన్లో కెమెరా బాగా ఉపయోగపడుతుంది. అండ్ కోయిటి పిల్లలు ఏదైనా నిన్ను కొట్టడం, స్టీరింగ్ అటు ఇటు తిప్పడం నువ్వు డ్రైవింగ్లో ఉన్నప్పుడు, లేదా వాళ్ళు కొట్లాడుకుంటా నీ మీద పోయి చెప్పకుండా కెమెరా ఉన్నిందంటే ఎవరు కొట్లాడుకున్నారు, ఏం చేశారని చెప్పేసి క్లారిటీ తెలుస్తుంది. కెమెరా ఉండటం వల్ల కూడా నీకు మంచిదే, నీకు సేఫ్టీ అని చెప్పేసి చెప్పాను అనమాట. సో ఫస్ట్ అయితే కెమెరా గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. ఇంక నుంచి డ్యూటీలు ఎక్కడ తిరిగాను ఏంటని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు కూడా చూపిస్తా. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేసి మేడం వదిలిపెట్టేసాము. ఆ తర్వాత పిల్లోని కూడా వదిలిపెట్టేసాము స్కూల్ దగ్గర. ప్రైవేట్ స్కూల్ మాత్రమే ఓపెన్లు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్ అయితే లేవు. బండి 1-2 సార్లు లోపలికి బానిచ్చి రివర్స్ బయటికి రావాలి. ఆ తర్వాత లోపలికి బానిచ్చి లోపల తిరుక్కొని ఫ్రంట్కి బయటికి రావాలి. ఈ రెండు బాగా నేర్పి బండి లోపలికి వెళ్ళేది బయటకు వచ్చేది అని చెప్పేసి మా సార్ పదే చెప్పాడు. అండ్ లోపలికి వెళ్ళేది బయటకు వచ్చేది కూడా నాకు వీడియో పెట్టు, అతను లోపలికి ఎలా వెళ్తున్నాడు, రాగలుగుతాడా, కరెక్ట్గా పోగలుగుతాడా లేదా అని చెప్పి. అది ఏ డ్రైవర్ పరిస్థితి అయినా అంతే. మనం ఉండేంత వరకు మనల్ని ఇక్కడ యూజ్ చేసుకుంటారు. ఆ తర్వాత మన ప్లేస్లో ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి మనం అన్నీ నేర్పించిపోవాలంటారు. నేర్పించిపోయేదాకా మనకైతే టికెట్లు బుక్ చేయరు అండ్ పంపించారనమాట. అతను కూడా అన్నీ సెట్ అయితే ఓకే, సెట్ కాకపోయినాడంటే ఇతను కూడా పంపించేసి వేరే డ్రైవర్ని తెచ్చుకుంటానంటారు. கண்டிப்பாக பார்க்கணும். இந்த ஏரியாவில் இருக்கும்போது கண்டிப்பாக ஸ்லோதாக போயிருக்கணும், ஸ்பீடாக போகாது. பசங்க வரும், வண்டி ரிவர்ஸ் எடுப்பாங்க. ఇంట్లో అందరికన్నా పెద్ద మేడంని, పెద్ద బాబాని వచ్చేసి లోపలే దించాలి. లోపల నుంచి ఎక్కించుకోవాలన్నమాట ఎక్కడికన్నా వెళ్ళాలన్నా రావాలన్నా. అందుకని చెప్పేసి లోపల బండి తోలగలుగుతాడా లేదా అని చెప్పి చెక్ చేయమని చెప్పాడు. వచ్చేస్తున్నాను. ఓకే సుత్తిటి తిరిగి உள்ளவாங்க. ఒక రౌండ్ వేసి మళ్ళీ లోపలికి రమ్మని చెప్తున్నా. మా బాబాకి వీడియో పెడతా. కొంచెం వండి లెఫ్ట్ ఎడుతుంగా, లెఫ్ట్ ఇప్పుడు ఇంద పక్కం ముందుకైతే వచ్చేస్తున్నాడు. ఆ తర్వాత బండి తిప్పుకొని మళ్ళీ ఫ్రంట్కి అయితే పోగలుగుతున్నాడు. కానీ ముందుకు వచ్చేసి మళ్ళీ అట్లే రివర్స్ వెళ్ళాలంటే మాత్రం కొంచెం అంటే స్టీరింగ్ కొంచెం తడబడుతున్నాడు అనమాట. మా సార్ అప్పుడే మెసేజ్ పెట్టాడు, ఇతనికి ఇంకా కొంచెం పార్కింగ్ చేయడం నేర్చుకోవాలి అని చెప్పేసి పోయేది వీడియో పెడుతున్నా. బండి లోపలికి తీసుకొని వస్తున్నాడు. ఆ తర్వాత తిప్పుకుంటున్నాడు. ఇక్కడ బండి నీట్గా బయటికి అయితే తీసుకొని పోతున్నాడు. కానీ బండ్లు ఇక్కడ ఫుల్గా ఉన్నప్పుడు ఈ పార్కింగ్లో బండి రావాలన్నా పోవాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. స్ట్రైట్గా రావాలి, రివర్స్ అట్లే వెళ్ళిపోవాలి, లేదా రివర్స్ రావాలి, రివర్స్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో
కొంచెం కష్టంగా ఉంటుంది. స్టార్టింగ్లో మెసేజ్ ఏం పెట్టాడంటే అతను ఇంకా కొంచెం నేర్చుకోవాలి పార్కింగ్ అయి పెట్టేదని చెప్పేసి అన్నాడు. కానీ ఇంకో 2-3 వీడియోలు పెట్టిన తర్వాత నైస్ హీ డూయింగ్ గుడ్ అంట. అంటే సౌదీలో పనిచేసినప్పుడు కూడా ఇట్లా అండర్ గ్రౌండ్లోకి పోవటం రావటం అనేది లేదంట. సో అందుకని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇది వచ్చేసి హతీన్లో ఉండే సూపర్ మార్కెట్. ఇక్కడే మా మేడం ఛాయ్ తాగుతుంది కదా, ఆ క్యారీబో అనేది ఉందన్నమాట. అది కూడా చూపించా. ఇక్కడికి వస్తుంది అప్పుడప్పుడు ఛాయ్ కోసం. నాకు ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి ఇంగ్లీష్ పేర్లు పెట్టారంటే పేర్లు చదువుకొని ఏమేమి పెట్టారు, టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు అవి ఇవి ఇంగ్లీష్లో పేర్లు పెడితే అవి మనం చదువుకొని ఎత్తుకొని వస్తాము. ఆయనకి ఇంగ్లీష్లో పేర్లు చదవటం రాదు. ఒకవేళ టమోటా అని పెట్టినా కూడా టమోటో అని చదవటం రాదనమాట. అదే వాయిస్ మెసేజ్ పెట్టినామంటే నువ్వు వాయిస్ మెసేజ్లో ఏం పేర్లు పెట్టినా, అది అరబిక్లో పెట్టినా ఇంగ్లీష్లో పెట్టినా తీసుకొని వస్తాడు. బొర్తకాలు అరబిక్లో, ఇది యాపిల్, లెమను, லிமூன். இது நானான்னு சொல்லுவான். இது கொத்தமீரா, அவன் ఇది ఖుష్బూరాன்னு சொல்லுவான். సూపర్ చెప్తున్నాడు. ప్రతిదీ ఫ్రూట్ కానీ అది వెజిటేబుల్ కానీ ఆకుకూరలు ఏమన్నా తీసుకున్నా కూడా పేరు భలే చెప్తున్నాడు. నేను ఉన్న రోజులు లిస్ట్ పేర్లు పెట్టినా కూడా నేనైతే తీసుకొని వస్తాము, ఇద్దరం వస్తాం కాబట్టి. సో నేను వెళ్ళిన తర్వాత అన్నకి ఇబ్బందిగా ఉండకూడదని చెప్పేసి అన్నకి ఎట్లయితే వీలుంటుందో అలా పంపించమని చెప్పి వాళ్ళకి చెప్పా. ఈ అన్నకు కూడా చెప్పాను అనమాట. ఒకవేళ నీకు వాయిస్ మెసేజ్లో నీకు ఏదైనా పేరు అర్థం కాకపోతే ఆ పేరు ఏంటి, ఆ వస్తువు ఏంటి అని చెప్పేసి ఫోటో పెట్టమని చెప్పు. ఫోటో పెడతారు, దాని ప్రకారం ఫోటో చూపించి అక్కడ లోపల పనిచేసే వాళ్ళైనా తీసుకొని రా వస్తువులు అని చెప్పి ఈ అన్నకు కూడా చెప్పా. ఇక్కడ కనిపించే స్కూల్ వచ్చేసి మా వాడికి ప్రైవేట్ స్కూల్ అనమాట. సంవత్సరం బడి నడిచేటప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్లో చేర్పించేస్తారు. సో 5 సంవత్సరాలు దాటిన తర్వాత 6వ సంవత్సరం పడేటప్పుడు గవర్నమెంట్ స్కూల్ అయితే చేర్పిస్తారు అనమాట. సో నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్ వచ్చేసి వేరే దగ్గర. ఇది ప్రైవేట్ స్కూల్లో ప్రసంగిది. నెక్స్ట్ ఉంది వేరే స్కూల్ చేంజ్ பண்ணுவோம். ఇది సమ్మర్ అయిపోయిన తర్వాత 9వ నెలలో స్కూల్ రీఓపెన్ అవుతుంది మళ్ళీ. అప్పుడు వచ్చేసి వేరే స్కూల్లో జాయిన్ చేస్తారు. హతీన్లో ఉండే జమియా, జమియాకి పక్కనే స్కూళ్ళు ఉంటాయి. సో ఇది వచ్చేసి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండే స్కూలు. ఇది వచ్చేసి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉండే స్కూలు, ఎలిమెంటరీ స్కూలు. సో అప్పుడు వచ్చేసి చిన్న పాపకి ఇది అయిపోతుంది స్కూలు, పెద్ద పాపకి వచ్చేసి ఇది ఆపోజిట్లోనే. ఒక్క దగ్గర పార్కింగ్ చేస్తే చాలు. ఈ పార్కింగ్లో ఎక్కడైనా ఒక 10 నిమిషాల ముందు వచ్చి, సో ఈ స్కూల్లోంచి ఒక పాప ఇట్లా వస్తుంది, ఈ స్కూల్లోంచి ఒక పాప ఇట్లా వస్తుంది. அது சின்ன பொண்ணுது, இது பெரிய பொண்ணுது. நீங்கள் இந்த பக்கம் ஒரு பார்க்கிங்கில் போட்டால் போதும். పోటు కొడుకు లొకేషన్ పోటు ఈ లొకేషన్ అయితే పెడుతున్నా అన్నకి. అలా వరుసగా ఏమేమి ఉన్నాయో లొకేషన్ అయితే పెట్టుకుంటూ వస్తున్నా. కనిపిస్తుంది కదా ఇల్లు, ఇప్పుడు నేను చూపించే ఇల్లు ఆ ఇల్లే. ఆ ఇంటికి అటు సైడ్ ఉండే ఆపోజిట్లో ఉండే ఇల్లు అనమాట. సో ఆ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 2 మినిట్స్ నడుచుకుంటూ అయినా వచ్చి కద్దాం మొదలుపెట్టేస్తుంది. ఒకవేళ టక్మని వీటికి ముందు వదిలేశారు, స్కూల్ నుంచి తొడుకొని పోవాలి అంటే ఆ పిల్లలకు లేట్ అయిపోతుంది అంటే వచ్చి కద్దమ్మ ఒకరు వచ్చి తొడుకొని పోతారు, ఒకరు మన బండిలో వస్తారు. చాలా ఈజీ అయిపోయింది. అండ్ స్కూళ్ళు కూడా ఆడపిల్లలకి ఇద్దరికి పక్కన ఉండటం వల్ల అస్సలు కష్టమే లేకుండా పోయిందనమాట. నేను ఉంటే ఇంకా బాగుండేది, కానీ నేను పోతున్నానని నుంచి నాతో మాట్లాడడం జాలి చేశారు పిల్లలు కూడా. ఏమన్నా జమే సామాన్లు తీసుకొని వచ్చిన, రేషన్లు తీసుకొని వచ్చిన, బియ్యం మూటలు మోయటానికి, ఆ కోళ్ళు మోయటానికి పైనుంచి మనుషులు అయితే రారనమాట. మనమే పైకి ఎత్తుకొని మోయాలి, పెట్టాలి. పని మనుషులు ఎవరు రారా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎవరు రారు, మనం ఎత్తుకొని పైన పెట్టాలి. ఇవి వచ్చేసి జమే వస్తువులు కాదు, మాకు ఎప్పుడన్నా తినడానికి పెట్టిస్తారనమాట. ఆ వస్తువులు తినేటి నీట్గా కడిగి మళ్ళీ ఎత్తుకొని చాలు దగ్గరికి ఇచ్చినామంటే మళ్ళీ రేపు ఏదైనా తినేటి పెట్టిస్తారు. జస్ట్ ఊరికే చూపించడానికి ఎత్తుకొని వచ్చి పైన పెట్టాలి అని చెప్పి చెప్తున్నాను. పని మనిషిని తీసుకొని స్కూల్ దగ్గరికి వచ్చాము పిల్లల్ని దొడుకోమేదానికి. పని మనిషి పోయి లోపలికి మనం బండిలో కూర్చోంటే చాలు, పని మనిషి లోపలికి పోయి పిల్లల్ని అయితే దొడుకొని వస్తుంది. నాకు ఏదైతే తెలుసో, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటానో, మెయిన్గా ఎక్కడికి పోతూ ఉంటానో అవన్నీ నేర్పించేస్తాను అనమాట. మా మేడం కూడా 3:40కి ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి కూడా రమ్మని చెప్పింది. పొద్దున ఆఫీస్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చాము, ఇప్పుడు పోయి తీసుకుని అవ్వాలి. సో ఒకవేళ పిలిస్తే మెసేజ్ పెడుతుంది రమ్మని చెప్పేసి, లేదంటే సారం పెడితే వచ్చేస్తుందన్న, నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు, అదే పదే పిలిచరు అని చెప్పాను అనమాట. కొంచెం భయపడుతున్నాడు. వీటిని ఇంట్లో ఆ ఇంట్లో 2 ఇంట్లో పని చేపిస్తారేమో అని చెప్పేసి కొంచెం భయపడుతున్నాడు అనమాట. రాత్రి 11 గంటలప్పుడు మా మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకి తొడుకొని వచ్చాను అనమాట. పోయి నేను వచ్చేప్పటికి రూమ్కి 12 అయిపోయింది. బ్రో నువ్వు ఏ టైంలో పిలిచినా పోతున్నావో, నన్ను కూడా అదే టైంలో పిలుస్తారా అంటే, పిలుస్తారు బ్రో, రోజు కాదు ఎప్పుడన్నా ఒక రోజు పిలుస్తారు, ఖచ్చితంగా వెళ్ళి తీసుకురావాలి. సో మనం వాళ్ళకి ఎప్పుడు పిలిచినా పోయి రెస్పెక్ట్గా పని చేసామంటే మనకు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. పని అయితే ఖచ్చితంగా ఉంటుంది బ్రో, చేయమని చెప్పేదానికి కుదరదు. చేస్తూ ఉన్నామంటే మాత్రం నీకు ఏ లోటు లేకుండా కడుపున అన్నం పెడతారు, బాగా చూసుకుంటారని చెప్పాను అనమాట. రోజు భోజనం పెట్టించుకొని వచ్చి
2 ప్లేట్లు ఉండేవి భోజనం పక్కన, ఇప్పుడు 3 ప్లేట్లు అయినాయి అనమాట. నేను ఇంటికి వెళ్ళేంతవరకు ఈ అన్నం ప్లేట్ చుట్టూ 3 ప్లేట్లు ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత 2 అయిపోతారు, వంటరోళ్ళు అయిపోతారు. కాదు, నేను వంటరోని అయిపోతాను. చికెను వైట్ రైస్ వచ్చిందనమాట. రోజు ఇంతే, కానీ ఒక్కొక్క రోజు టమోటా సాసు చికెన్ వస్తుంది, ఒక రోజు కొంచెం ఆయిల్లో చికెన్ వస్తుంది, ఒక్కొక్క రోజు రకరకాలుగా వస్తుంది. చికెనే వస్తుంది, అది రకరకాలుగా ఉంటుంది చూడడానికి. అన్నా ఎప్పుడు ఎరికినా సాపాడు ఎప్పుడు ఎరికి సాపాడు బాగుందంట. ఉప్పు ఎక్కువ ఉన్నాయి, సప్పగా ఉన్నాయి, కారంగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి, తినాల్సిందే తప్పదు, ఇంక డ్యూటీలు ఉంటాయి కాబట్టి. ఏం చేయలేం, అలవాటు అయిపోయింది మనకి. ఉప్పు కొంచెం ఇరిగి బాగుంది, ఉప్పు కొంచెం ఎక్కువైంది అంతే. చెప్తున్నా అన్నకి, స్కూల్ ఓపెన్ అయిందంటే ముగ్గురు పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి ఆఫీస్ డ్యూటీకి మేడం బండి ఎత్తుకొని పోతుంది. సో స్కూల్ లేవు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మేడం వదిలిపెట్టడం తోడుకు రావడం చేస్తున్నాము. స్కూల్ ఉంటే మాత్రం ఆ బండి ఆమె వెళ్ళిపోతుంది. మేడం ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చి వదిలిపెట్టిన తర్వాత బాబా బండిలోకి వచ్చాడు. పొద్దున్న బండి లోపలికి పోయేది బయటకు వచ్చేది బాగానే తోలినావు. సో నువ్వు ఈ ఇంటి దగ్గర నుంచి ఆ ఇంటికి వెళ్ళేది, ఆ ఇంటి దగ్గర నుంచి ఈ ఇంటికి వచ్చేది కూడా నేర్చుకో, లేదా లొకేషన్ వేసి పెట్టుకో అని చెప్పాడు అనమాట. నన్ను అడుగుతున్నాడు, బాగా తోలుతున్నాడు కదా అంతా ఓకేనా అని చెప్పేసి. ఆ తర్వాత ఆయన్ని అడిగాడు అనమాట, నీకు ఓకే అంటే అకామా కొడతాను, లేదంటే అకామా కొట్టను, నీకు ఒకవేళ 2-3 రోజులు చూడు, అంతా ఓకే నేను చేసుకోగలుగుతాను బాబా. ఈ అన్న ఎవరి పేరు మీద అయితే వచ్చాడో ఆ పేరు మీద నుంచి మా సార్ పేరు మీదకి అయితే మార్చుకుంటానని చెప్పాడు అనమాట. సో అంతా ఓకే అయిన తర్వాత ఇంకా 1 or 2 days చెక్ చేయి చూపి అని చెప్పాడు. పొద్దున్నే సాయంత్రం అయితే ఇట్లా బండి తోలేదానికి పోయేసి వద్దాంరా అని చెప్పేసి ఒక రౌండ్ వేస్తున్నాము. సందుల్లో బొందుల్లో ట్రాఫిక్, బండ్లు కొంచెం రోడ్లకి పెట్టేసి ఉంటారు. ఈ రోడ్లలో పెట్టేసినప్పుడు తోలితేనే బండి నీట్గా తోలగలుగుతాం. ఇది దొంగ దావాలన్నమాట. కోవిటి పిల్లలు కోవిటోళ్ళు వాళ్ళ ఇంటికి పార్కింగ్, ఎక్స్ట్రా పార్కింగ్ పెట్టుకోవడానికి ఈ దొంగ దావాలు పెట్టుకుంటారు. చూడండి, ఆ పక్కకి ఈ పక్కకి కరెక్ట్గా సందు, దొంగ సందు. సందుల్లో బొందుల్లో బండి ఎలా తోలుతున్నాడు ఏంటని చెప్పి తిప్పి తీస్తున్నాం. ఏనా ఎప్పుడు ఇరికినా అలా இருக்குదా? డ్యూటీ అన్నీ సెట్లే బాగానే ఉన్నాయి. ఫుడ్ అయి తిన్నాడు, మంచిగా అడ్జస్ట్ అయిపోతారు, ఇంకా హ్యాపీ. పొలం ఆపండి. అది ఏసీకి సంబంధించి సెట్టింగ్ కూడా బ్యాక్ సైడ్ అయ్యి మేడం వాళ్ళు ఆన్ చేసుకోరు, మనమే ఆన్ చేయాలి. వాళ్ళు వచ్చేటప్పటికి ఏసీ చల్లగా ఉండేదానికి. సో ఏసీ ఆన్ చేసేది ఎట్లా, ఆఫ్ చేసేది ఎట్లా, అవన్నీ చూపిస్తున్నాను అనమాట. ప్రస్తుతానికి 5 గంటకంతా రూమ్కి వచ్చేసినాము. మళ్ళీ నైట్ ఏదైనా పిలిచారంటే నైట్ కూడా వెళ్ళాలి, నైట్ కూడా తీసుకొని వెళ్తానని. కానీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక డ్రైవర్ పాతోడు ఉన్నాడంటే వాడు వెళ్ళిపోతున్నాను నేను మళ్ళీ తిరిగి రాను అని హానెస్ట్గా చెప్తే ఆ డ్రైవర్ని పెట్టుకొని ఇంకో డ్రైవర్ని తెప్పించుకొని యూస్ చేసుకుంటారు. అందుకేనేమో టికెట్ క్యాన్సిల్ చేశాడని చెప్పేసి నాకు డౌట్ వేస్తుంది. సో ఎనీవే, ఇంకా చాలా ప్లేసులకి తిప్పుతారు. తిప్పిన ప్రతి ప్లేస్కి ఈ వారం రోజులు కావాలనే ఒక్కొక్క చిన్న వస్తువులకి, పెద్ద వస్తువులకి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టైనా తీసుకురమ్మని చెప్తారు. చూశారు కదా, ఏ పాత డ్రైవర్ అయినా సరే, అది వాడు 10 సంవత్సరాలు చేసుండి 15 సంవత్సరాలు చేసుండి కోవిడ్ ఇంట్లోంచి నేను వెళ్ళిపోతాను మళ్ళీ రాను అంటే మాత్రం ఖచ్చితంగా డ్రైవర్నన్నా తెచ్చిపెట్టమంటారు, లేదా డ్రైవర్ని తెచ్చుకున్నాక ఉండమంటారు, లేదా డ్రైవర్ని తెచ్చుకొని వాళ్ళకి అన్నీ నేర్పించేసి తర్వాత పొమ్మని చెప్తారు. అప్పుడు టికెట్ బుక్ చేసి అయితే పంపిస్తారు. వెంటనే మనం అడగగానే పంపించారు అనమాట. అందుకే చాలామంది చేసే పని ఏంటంటే, వస్తాను మళ్ళీ అని చెప్పేసి వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఎగ్గొట్టేస్తారు. ఇంటికి వినాక హానెస్ట్గా ఉందాం, మంచిగా ఉందాం, వాళ్ళు మంచిగా చూసుకున్నారు కదా అని చెప్పేసి అంటే మనకే చుట్టుకుంటుంది. అది మన తల మీదకే తీసుకొని వచ్చి పెంట పెడతారు అనమాట. సో ఆయన ఖచ్చితంగా అడ్జస్ట్ అయితేనే నేను ఇంటికి పోగలుగుతా. అందుకే మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకున్నా ఆయన అడ్జస్ట్ అయిపోవాలని చెప్పేసి. మీ రిలేటివ్స్లో కూడా చాలామంది ఇలానే ఇబ్బంది పడి ఉంటారు. కావాలంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి అడగండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా, బాయ్. జై హింద్.